ఒక అడవిలో చిరుతపులి నివసిస్తూ ఉండేది. అదే అడవిలో రకరకాల జంతువులు, పక్షులు నివసిస్తుండేవి. ఆ చిరుతపులి గర్వంతో విర్రవీగేది. ఆ చిరుత అడవిలో జంతువులు తాను చెప్పినట్టుగా వినాలని, తాను చెప్పింది నిజమని నమ్మాలని గర్వంతో విర్రవీగేది. నా చర్మం అందంగా ఉంటుంది, పెద్ద పులి చర్మం నా అంత అందంగా ఉండదు అని అడవిలో అన్ని జంతువులకి చెప్పేది. అవును, నువ్వు చెప్పింది నిజమే. నీ చర్మం పెద్ద పులి చర్మం కన్నా అందంగా ఉంటుంది అని ఏనుగు జిరాఫీ చెప్పగా, అవునవును నిజమే అని అడవిలోని అన్ని జంతువులు అన్నవి. ఒకరోజు చిరుత అడవిలో వెళుతుండగా దారిలో చెట్టు కింద ఒక గుంటనక్క నిద్రిస్తూ కనిపించింది. ఆ గుంటనక్క సోమరిపోతు. చిరుత గుంటనక్కను నిద్రలేపి ఇలా అన్నది, నా చర్మం అందంగా ఉంటుంది కదా. అవునవును, నువ్వు చాలా అందంగా ఉంటావు అని గుంటనక్క అనగా ఇంకా చిరుత తన గురించి గొప్పలు చెప్పుకుంటూ పోతుంది. చిరుత గొప్పలు వింటున్న నక్క విసిగిపోయి ఇలా అన్నది, మనుషులు మనకన్నా బలహీనంగా ఉన్న జంతువుల కన్నా మనుషులు ఉన్నతంగా ఎలా జీవిస్తున్నారు? చిరుతపులి నక్క అడిగిన ప్రశ్నకి ఆలోచనలో పడింది. నక్క అడిగిన ప్రశ్నకి చిరుతపులి సమాధానం చెప్పలేకపోయింది. చివరికి ఎందుకని అడిగింది నక్కని. ఎందుకంటే అందమైన చర్మం ఉండడం వల్ల కాదు, చురుకైన బుర్ర ఉండడం వల్ల. ఆ మాటలు విన్న చిరుతకి చాలా కోపం వచ్చింది. చిరుత కోపాన్ని చూసిన నక్క వెంటనే తేరుకొని, చిరుత, నీ చర్మం అద్భుతంగా ఉంటుంది, నేను కాదనలేదు. అయితే ఇంత అందమైన చర్మం ఉంటే మనుషులు నిన్ను చంపక విడిచిపెట్టరు అన్నది నక్క. చిరుత మరొకసారి ఆలోచనలో పడింది. అంతలోనే నక్క అదిగో మనుషులు అనగా చిరుత భయపడి అడవిలోకి పరుగులు తీసింది. అలా నక్క తనను తాను కాపాడుకుంది. నీతి: ఏ సమయంలోనైనా తెలివిగా ఆలోచించాలి.